అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. మనం ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలోనే విషయాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం. గత ఎపిసోడ్లో చెప్పుకునేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని ఈరోజు మరి ఒక చక్కటి ప్రక్రియ ద్వారా మన లోపలికి మనం ఎలా ప్రవేశించవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో మనం కదిలే వాహనంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ధ్యానంతో ఎలా ఉండవచ్చు అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. దాంట్లో ఎద్దుబండిలో ప్రయాణం చెప్పుకున్నాము. అట్లాగే రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనం వ్యతిరేకించకుండా ఎలాగైతే దానికి అనుస్థితితో ఉంటామో అప్పుడు మనం మనకు తెలియకుండానే కేంద్రంలోకి చేరుకుంటామని చెప్పుకున్నాం. మరి అట్లాగే ఒక త్రాగుబోతు ఎలా ఉంటాడో చెప్పుకున్నాం. పూనం యొక్క ప్రయాణం ఎలాగో జరిగిందో చెప్పుకున్నాం. అట్లాగే గుర్జీఫ్ అనేకమైనటువంటి నృత్యాల ద్వారా ప్రజలను ధ్యానస్థితుల్లోకి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేసేవాడు. ఆ వర్తులాకారంగా తిరుగుతూ ఉన్నప్పుడు న్యూయార్క్లో స్టేజ్ మీద ఒక అద్భుతమైన ప్రయోగాలను చేయించినప్పుడు వాళ్ళు ఆ తిరుగుతూ 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 వాళ్ళు స్టేజ్ పైనుండి కిందకి పడిపోయిన సమయంలో వాళ్ళు వాళ్ళ శరీరంలో ఉండరు కాబట్టి, వాళ్ళు దేహ స్థితుల్లో ఉండరు కాబట్టి వాళ్ళు ఆత్మస్థితుల్లో ఉంటారు. వాళ్ళు క్రిందకు పడిపోయినప్పుడు వాళ్ళకేం దెబ్బలు తగలవు. అక్కడ చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులకు అట్లాగే చేస్తూ ఉన్నటువంటి నృత్యకులకు కూడా ఆత్మస్థితుల్లోకి చేరుకుంటారు. ఇట్లా ఒక శిశువు జన్మించినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ శరీరానికి ఆత్మ అంటుకోకుండా ఖాళీ ఉంటుంది. అప్పుడు ఆ శిశువుకి ఏమని అనిపిస్తుంది అంటే తాను వేరు, కనిపించే వాళ్ళందరూ వేరు అనేటువంటి భావన ఉండదు. ఏకత్వంలో ఉంటుంది శిశువు. ఆ తర్వాత క్రమక్రమంగా తన యొక్క స్థితిని మర్చిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు ఈ శరీరానికి, ఈ ఆత్మకి ఈ ఖాళీ అనేది జరుగుతుంది. వచ్చినప్పుడు ఆ ఖాళీ సమయం వచ్చినప్పుడు, ఖాళీ ప్రదేశం వచ్చినప్పుడు మనం ఆత్మస్థితుల్లోకి చేరుకుంటాము. కాబట్టి ఈ రోజు నుండి మీరు దేంట్లో అయినా ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణానికి అనుకూలంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటే కనుక ఆ సమయాల్లో కూడా మీరు హాయిగా మీ ఆత్మస్థితుల్లో ఉండవచ్చు అనేది మనం ఈ సూత్రం ద్వారా, గత సూత్రం ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం. ఇప్పుడు ఇంకో ప్రక్రియను మనకి అందిస్తూ వస్తున్నాడు. ఈ ప్రక్రియ ఏమిటి అంటే అమృతం నిండిన మీ రూపంలో ఏదో కొంత భాగాన్ని సూజితో గుచ్చండి.
ఆ గుచ్చబడిన దానిలోకి సుతారంగా ప్రవేశించండి. అమృతం నిండిన మీ రూపంలో అని చెప్తున్నాడు. అంటే అమృతంతోనే నిండి ఉంది మీ దేహం అని చెప్తున్నాడు. అందులో ఏదో ఒక కొంత భాగాన్ని సూదితో గుచ్చండి. అంటే ఒక ప్రదేశాన్ని. సూది అంటేనే చిన్నగా ఉంటుంది కదా! దాంతో గుచ్చండి. ఆ గుచ్చబడినటువంటి దానిలోనికి మీరు సుతారంగా ప్రవేశించండి. అంటే మీ ఏకాగ్రతను దానిలోకి పెట్టండి. అప్పుడేం జరుగుతుందో చూడండి. ఇది ఒక ప్రయోగం. ఇది మనం ప్రతి ఈ సూత్రానికి కూడా మనకేం చెప్తున్నాడంటే, ఆ సూత్రంలోకి ప్రవేశించటానికి ముందు కొన్ని విషయాలను చెప్తూ వస్తున్నాడు కదా! అలాగే ఇప్పుడు ఈ విషయాల్ని మనం ఒకసారి తెలుసుకుందాం. అంటే అసలైనటువంటి సూత్రంలోకి వెళ్ళటానికి ముందుగా నువ్వు ఏం చేయొచ్చు అనే దాని గురించి చెప్తాడు. మొట్టమొదట చూడండి, మన మన ఈ శరీరం ఉంది కదా! ఈ శరీరంలో ఎక్కడో ఒక చోట నొప్పి అనేది వస్తుంది. అఫ్‌కోర్స్ కొంతమందికి యువతకి చక్కటి స్థితుల్లో శారీరకమైన ఆరోగ్య స్థితుల్లో ఉన్నప్పుడు రాకపోవచ్చు. కానీ వాళ్ళు కూడా బాగా ఆటలాడినప్పుడో, లేకపోతే ఇంకో రకంగా ఉన్నప్పుడో, ఏదో ఒక సందర్భంలో నొప్పి అనేది వస్తుంది కదా! మీ శరీర భాగాల్లో ఎక్కడైనా సరే ఒక చోట నొప్పిగా ఉంటే, ఇప్పుడు ఈ సూత్రం ద్వారా ఏం చెప్తున్నాడంటే, మనం ఒక ఉదాహరణని తీసుకుందాం. ఎందుకంటే శరీరం మొత్తంలో చెప్పుకోలేం కాబట్టి. ఒక కాలుని తీసుకుందామా? లేదా ఒక చేతిని తీసుకుందామా? కాలుని తీసుకుందాం. ఓకే. మీకు ఒక చోట కాలు నొప్పి ఉంది. ఆ కాలు నొప్పి ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయమని చెప్తున్నాడంటే, హాయిగా ఒక చోట కూర్చోండి. స్థిరంగా కూర్చోండి. ఒక్క నిమిషమో, 2 నిమిషాలు గడవనీయండి. గడిచిన తర్వాత హాయిగా కళ్ళు 2 మూసేసుకోండి. కళ్ళు 2 మూసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మీ శరీరంలో ఏ అవయవం దగ్గరైతే నొప్పి ఉందో, కాలు అనుకున్నాం కదా! కుడి కాలు అనుకుందామా? ఓకే. కుడి కాలు. కుడి కాలు నొప్పిగా ఉంది. ఇప్పుడు మీరేం చేయాలి అంటే, మీ కుడి కాలు మీద మీరు మీ ఏకాగ్రతను పెట్టాలి. ఈ ఏకాగ్రతను పెట్టినప్పుడు మీకు నొప్పి కుడి కాలు మొత్తము ఉండకపోవచ్చు కదా! ఆ నొప్పి మొత్తము ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు ఏకాగ్రతను పెట్టినప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నాడంటే, మీకు ఆ కాలుని మొత్తాన్ని మీరు చూస్తూ ఉన్నప్పుడు క్రమక్రమంగా మీకు ఆ పై భాగం అవసరం లేదు. అక్కడ నొప్పి లేదు. కింది భాగం కూడా నొప్పి లేదు. ఇప్పుడు మీ ఏకాగ్రత ఎక్కడైతే నొప్పి ఉందో ఆ పరిసర ప్రాంతాలు మొత్తాన్ని గుర్తిస్తుండట. అంటే కాలు మొత్తం మీద ముందు మీరు ఏకాగ్రత పెట్టారు. కాలు మోకాలు దగ్గర మాత్రమే నొప్పి ఉంది. ఇప్పుడు మీ ఏకాగ్రతను పెట్టినప్పుడు పైన భాగం వెళ్ళిపోతుంది. కింది భాగం కూడా అవసరం లేదు. మీ మోకాలు మొత్తం మీద ఏకాగ్రతకొస్తారు. ఆ మొత్తం మీద ఏకాగ్రత నుంచి మీకు ఆ మోకాల్లో ఒకానొక ప్రదేశంలో మాత్రమే నొప్పి ఉంటుంది. గమనించండి. దాని ద్వారా ఒక కొద్ది భాగం మాత్రమే మీకు నొప్పి ఉండొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ఏకాగ్రత నువ్వు పెట్టగా పైన వెళ్ళిపోయి కింద వెళ్ళిపోయిన తర్వాత ఇంత ప్రదేశంలో నొప్పి కనిపిస్తూ వస్తుంది. ఆ తరువాత ఇంత ప్రదేశం వల్ల ఇంత ప్రదేశంగా మారుతుంది. తర్వాత ఇంత ప్రదేశంగా మారుతుంది. తరువాత ఒక సూది మొన గుచ్చితే ఎంత భాగమైతే ఉంటుందో మీకు అంత భాగం దగ్గరే నొప్పి ఉంటుంది అని చెప్తాడు. అంటే ఇప్పుడు మీరు ఆ నొప్పి దగ్గరకి కరెక్ట్ అయినటువంటి పాయింట్ దగ్గరికి వచ్చారనమాట. అలా ఎప్పుడైతే సరిగ్గా మీకు ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ప్రదేశానికి మీరు చేరుకొని ఏకాగ్రతను చూపినప్పుడు మీకు తెలియకుండానే ఆ నొప్పి మాయమైపోతుంది.
అంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీరు శరీరము కాదు, శరీరము నుంచి మీ నొప్పి దూరం చేయబడింది అని చెప్తాడు. శరీరము, నొప్పి. ఆ శరీరం నుంచి మీకు ఆ నొప్పి దూరం చేయబడుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు అక్కడ ఉన్నటువంటి నొప్పి మాయమవుతుంది. రెండవది మీకు తెలియకుండానే మీరు మీ ఆత్మస్థితుల్లోకి చేరుకోగలుగుతారు. ఎందుకని? శరీరం విడిపోయింది. శరీరం విడిపోయి నొప్పి విడిపోయింది కాబట్టి మీరు ఆత్మస్థితుల్లోకి చేరుకుంటారు. అయితే ఇక్కడ ఏవండి నాకు ఎక్కడ నొప్పి లేదండి, మీరేమో నొప్పి ఉంటేనే చూడమని చెప్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా! అలా కూడా అవసరం లేదు. ఇప్పుడు ఈ సూత్రాన్ని నీవు పట్టుకోవాలి అంటే గనక మీ శరీరంలో ఎంతో సున్నితమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి కదా! ఆ ప్రదేశంలోకి ఒక సూదిని గుచ్చండి. ఇక్కడ మీరు చేసుకోలేనటువంటి ప్రయోగం ఇది. అయితే మీకు సహాయం చేసేటువంటి వాళ్ళని ఎవరినో ఒకళ్ళని తీసుకోండి. ఇక్కడ మన ఈ శరీరం మొత్తం అంతా కూడా సున్నితంగా ఉండదు. కొన్ని భాగాలు మొద్దుబారిపోయి ఉంటాయి మన శరీరంలో. చూడండి, వీపు మీద గనక గుచ్చితే అసలు మీకక్కడ స్పర్శ తెలీదట. ఆ వీపు మీద గుచ్చినప్పుడు చాలా చోట్ల మీ స్నేహితుల్లో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరినో ఒకళ్ళని తీసుకుని వీపు మీద చాలా చోట్ల పొడవమని చెప్పండి. ఆ పొడవమని చెప్పినప్పుడు, అరే ఇంకా పొడవలేదేంటి అంటూ ఉంటారు మీరు. అసలు నువ్వు గుచ్చితే కదా, వాళ్ళేమో నేను గుచ్చాను అంటారు. మీకేమో అది తెలియట్లా. అంటే అక్కడ మొద్దుబారిపోయినటువంటి భాగాలు ఉంటాయి. ఓకే. అట్లాగే ఈ ఈ ఇక్కడ ఈ ఈ ముఖానికి ఈ చెంపల భాగాలు కూడా మొద్దుబారిపోయి ఉంటాయంటండి. ఇప్పుడు ఆ భాగాల్లో మీకు తెలీదు ఎక్కడైనా సరే కదా! అందుకని తెలిసేటువంటి ఒక చోటకి మనం వెళ్ళాలి. నిజంగానే తెలియకుండా ఉంటుందా? ఆ మొద్దుబారిన భాగాలు నా శరీరంలో ఉన్నాయా? అంటే ఉన్నాయనే చెప్తాడు. ఎలా నీకు రుజువు అంటే, మన ఇండియాలో పల్లెటూళ్ళకు వెళ్ళండి ఒక్కసారి. ఆ పల్లెటూళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా మతపరమైన పండుగలు జరుగుతూ ఉంటాయి చూడండి. అంటే గ్రామ దేవతల ఉత్సవాలు కావచ్చు, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్, రోజు కావచ్చు. అక్కడ మీకు వాళ్ళు రకరకాలైనటువంటి వాటిల్ని మీకు ప్రదర్శిస్తారు చూడండి. అంటే ఇప్పుడు బోనాలు ఎట్లాగో ఒక్కో గ్రామ దేవతలకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రదర్శనల్ని చేస్తూ వస్తారు కదా! ఆ ప్రదర్శనలు చేస్తూ వస్తున్నప్పుడు ఒకానొక పండుగల్లో చూడండి, ఊరేగింపుగా వెళ్ళే ముందు అది గరగలు అంటారు. అట్లాగే చాలా చాలా ఉన్నాయి వాటికి పేర్లు. వాటిలతో పాటు మీకు ఈ ఈ ఇక్కడ నుండి ఈ చెంపల నుండి ఈ లోపలికి గుచ్చేసుకుని ఒక బాణాన్ని గుచ్చేసుకుని యువతలకి పెట్టుకుని ఉంటాడు చూడండి. నా చిన్నప్పుడు నేను చూసినప్పుడు నాకు చాలా భయమేసేది వాళ్ళని చూసినప్పుడు. అమ్మో! వాళ్ళు అసలు లోపలికి ఎలా గుచ్చుకున్నారు ఏంటి అని. కానీ అవి మొద్దుబారినటువంటి భాగాలు. అక్కడ మీరు ఏదైనా గుచ్చుకున్నప్పటికీ కూడా, ఒక బాణంతో గుచ్చుకున్నప్పటికీ కూడా మీకక్కడ ఏ రక్తము రాదు, ఏ నొప్పి ఉండదు అని చెప్తాడనమాట. ఇప్పుడు అటువంటి ప్రదేశాలని కాకుండా నువ్వేం చేయాలంటే, మరొక శరీరంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని తీసుకోవాలి. అంటే శరీరంలో 2 రకాలైన భాగాలు ఉంటాయి. ఏంటి? ఒకటి మొద్దుబారిపోయినటువంటి అంటే నిర్జీవమైనటువంటి భాగాలు. అక్కడ మీరు ఏది చేసినా కూడా అక్కడ మీకు నొప్పిగా ఉండదు. అక్కడ రక్తము రాదు. ఏమీ అనర్థము జరగదు. ఆ చెంపల్లో మొద్దు జాగాలుంటాయి. వీపు మీద మొద్దు జాగాలుంటాయి. అందుచేత మీకు అక్కడ నొప్పి అనేది రాదు. ఇంకొక భాగాలుంటాయి. చాలా సున్నితమైనటువంటి భాగాలున్నాయి మన శరీరంలో. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ సున్నితమైనటువంటి భాగంలోకి, ఆ సున్నితంగా ఉన్నటువంటి భాగంలోకి ఒక సూదిని గుచ్చితే ఒక చిన్నపాటి నొప్పి వస్తుంది కదా సూదిని గుచ్చినప్పుడు.
ఇప్పుడు ఏం చెప్తాడంటే, ఆ సూది ఆ గుచ్చబడినటువంటి సూది ద్వారా నీవు లోపలికి ప్రవేశించు అని చెప్తాడు. అంటే ఇక్కడ లోపలికి ప్రవేశించు అంటే ఏంటిది లోపలికి ప్రవేశించాలి? నీ అనుభూతిని, ఏకాగ్రతని దాని లోపలికి ప్రవేశించాలి. ఎప్పుడైతే నువ్వు దాని లోపలికి ప్రవేశిస్తూ వస్తావో, అక్కడ క్రమక్రమంగా ఆ నొప్పి నుండి మీరు బయటకొచ్చేస్తారు. మొట్టమొదట్లో నొప్పే ఉంటుంది. కానీ క్రమక్రమంగా నీవు ఏం జరుగుతుంది? ఆ నొప్పి నుంచే మాయమైపోయి, ఆ వేదన అనుభవించకుండా మీరు ఉండగలుగుతారు. అంటే వేదనని మీరు ఇక్కడ అనుభవించకూడదు. అంటే శరీరము వేరు, నేను వేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. శరీరం వేరు, నేను వేరు. ఈ వేదన గనక నువ్వు అనుభూతి చెందితే నువ్వు ఈ సూత్రం ద్వారా నువ్వు నీ లోపలికి ప్రవేశించలేవు. వేదనని నీవు అనుభూతి చెందకుండా ఈ సూది ద్వారా నీ లోపలికి నీవు ప్రవేశించినప్పుడు అక్కడ నీకు ఒక అద్భుతమైనటువంటి విషయం అర్థమవుతుంది. ఏమిటది? నీవు దేహము కాదు, నీవు శరీరం కాదు, నీవు ఆత్మ పదార్థానివి అనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది. అందుచేత నువ్వేం చేయాలంటే హాయిగా కళ్ళు రెండు మూసుకుని ఆ నొప్పిని గమనిస్తూ ఉండాలి. ఆ నొప్పి లోపలికి గుచ్చుకుంటూ ఉండగానే మిమ్మల్ని మీరు లోపలికి చొచ్చుకుంటూ వెళ్ళాలి. ఆ సూది మిమ్మల్ని పొడిచినప్పుడు మీకు ఏ అనుభూతి లేనటువంటి స్థితికి మీరు చేరుకోగలగాలి. ఎప్పుడైతే మీరు అట్లా చేరుకుంటారో ఆ స్థితిలోకి మీరు వెళ్ళినప్పుడు మీకు తెలియకుండానే మీరు ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతారు. ఇది ఒక ప్రయోగము. ఈ ప్రయోగాన్ని మీరు ప్రయత్నం చేయవచ్చు. అంటే మొట్టమొదటిగా మీ లోపల ఉన్నటువంటి నొప్పుల్ని మీరు తగ్గించుకునేటువంటి విధానాన్ని చెప్పాడు. మీరు విపස්සన ధ్యానం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఆ విపස්සన ధ్యానానికి వెళ్ళినప్పుడు కూడా మీ లోపలి చూపును పెట్టమని చెప్తాడు. ఎక్కడైతే ఆ లోపల అవయవాలని మీరు చూస్తూ ఉంటారో మీకు ఆ లోపల ఎక్కడైతే గనక ఆ నొప్పి అనేది ఉంటుందో ఆ ప్రదేశానికి నువ్వు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ నొప్పి అంటే క్రమక్రమంగా ఎక్కడైతే ఒక్క పాయింట్ల దగ్గర మాత్రమే నొప్పి ఉంటుందో అక్కడికి తీసుకుని వెళ్ళినప్పుడు నీకు ఆ నొప్పి మటుమాయమైపోతుంది. కాబట్టి ఈ సూత్రం ద్వారా రెండు విషయాల్ని మనకి అందజేస్తూ వస్తున్నాడు. ఒకటి, మీకున్నటువంటి నొప్పుల్ని మీరు తగ్గించుకునేటువంటి అవకాశం. అది కన్ను కావచ్చు, కాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు హాయిగా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, అప్పుడే ఏదో నొప్పి ప్రారంభమైంది, హాయిగా 5 నిమిషాలు కూర్చోండి, మీ లోపలికి గమనించండి, ఆ నొప్పి మీదకే మీ ఏకాగ్రతను పెట్టండి. ఆ ఏకాగ్రతను పెట్టినప్పుడు ఆ క్రమక్రమంగా అంటే మళ్ళీ ఇక్కడ మనసు మధ్యలో దూరిపోతూ వస్తుంది. ఆ మనస్సు దూరిపోయినప్పుడు ఆ మనస్సు స్థితి నుంచి మళ్ళీ బయటికి రావాలి. ఇది ప్రయత్నం చేయగా చేయగా మీరు ఆ నొప్పి నుంచి బయటకు వస్తారు. మీరు ఏ హాస్పిటల్స్కి పోవాల్సినటువంటి అవసరం ఉండదు, ఏ మందుల్ని వాడాల్సినటువంటి అవసరం లేనటువంటి ఈ ప్రక్రియల్ని ఎన్నింటినో మనకి అందిస్తూ వచ్చాడు. అది ఒకటైతే, రెండవది నీకు నొప్పి లేకపోయినా కూడా నువ్వు లోపలికి ఎలా ప్రవేశించాలి అనేటువంటి విషయాల్ని ఆ సూది ద్వారా నువ్వు లోపలికి ప్రవేశించినప్పుడు, సూది ద్వారా గుచ్చటం ద్వారా నువ్వు ఆ లోపలికి ప్రవేశించినప్పుడు నువ్వు ఎలా దాని నుంచి బయటికి రాగలవు అనేటువంటి విషయాలు కూడా మనకి అద్భుతంగా ఈ సూత్రం ద్వారా మనకు అందించాడు. ఈ అధ్యాయం ఇక్కడితో ముగుస్తుంది. ఇంకో అధ్యాయం ప్రారంభమవుతుంది. మరి ఆ అధ్యాయంలో మరి మళ్ళీ ఈ కేంద్రీకరణం అంటే ఏంటి, మరి ఆ కేంద్రీకరణం ద్వారా పొందేటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలకు మళ్ళీ ఒక వివరణాత్మకమైనటువంటి విషయాలు మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అధ్యాయంలో ప్రశ్నలు ఉంటాయి, ప్రశ్నలకి సమాధానాలు ఉంటాయి. ఒక్కసారి మొదటి ప్రశ్నను మనం చూద్దాం. ఓవేళ జ్ఞానోదయం సమాధి అంటే పూర్ణ చైతన్యం,
విశ్వ చైతన్యం, అంతటా వ్యాపించిన చేతనత్వం అని అర్థమైతే అప్పుడు ఈ విశ్వ చైతన్య స్థితిని కేంద్రీకరణం అని పిలవటం అతి వింతగా అనిపిస్తోంది. ఎందుకంటే కేంద్రీకరణం అనే పదం ఏకబిందుత్వ భావన కలిగిస్తోంది. విశ్వ చైతన్యం లేదా సమాధి ఎందుకని కేంద్రీకరణం అని పిలువబడుతోంది? ఇది ప్రశ్న. అంటే జ్ఞానోదయం పొందాడు లేదా సమాధి స్థితిని పొందాడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఆ చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు అక్కడ పూర్ణ చైతన్యం అంటే ఏంటి, అసలు లేకపోతే గనక ఈ జ్ఞానోదయం పొందటం అంటే ఏంటి, చేతనత్వం ఏంటి, ఈ విశ్వ చైతన్యం అంటే ఏంటి, మరి ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా. మరి దీన్ని అసలు కేంద్రీకరణం అని ఎలా పిలుస్తారు? ఇలా పిలవటం నాకు చాలా వింతగా అనిపిస్తోంది. ఇది కేంద్రీకరణం అంటే ఒకే బిందువు మీద ఏకాగ్రతను చూపించటం అని కదా. మరి ఆ ఏకబిందుత్వ భావాన్నే నాకు కలిగిస్తోంది. ఆ విశ్వ చైతన్యం లేదా సమాధి అనేది ఎందుకని కేంద్రీకరణం అని పిలువబడుతోంది అనేది ప్రశ్న. అంటే మనం కొంచెం చెప్పుకున్నటువంటి విషయాలకి మరికొంత ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే మనం ఈ ముగించుకున్న అధ్యాయానికి కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మనం ఈ విషయాల్ని తెలుసుకున్నాం. కానీ అక్కడ తెలుసుకున్నటువంటి విషయాలకి మరింత వివరణాత్మకంగా ఇప్పుడు మనకి ఈ సూత్రం అందిస్తుంది అన్నమాట. అంటే ముందు అసలు కేంద్రీకరణం అంటే ఏంటి, మరి ఆ విశ్వ చైతన్యం అంటే ఏంటి, సమాధి అంటే ఏంటి, మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్రీకరణం అంటే ఒక మార్గం, అది గమ్యం కాదు. కేంద్రీకరణం ఒక పద్ధతి, అది ఫలితం కాదు. సమాధి స్థితి అనేది కేంద్రీకరణం అని పిలవబడదు. సమాధికి కేంద్రీకరణం ఒక ప్రక్రియ అయి ఉంటుంది. అవి పరస్పర విరుద్ధంగా కనిపిస్తాయి అనుకోండి. ఎందుకనంటే ఎవరైనా గనక ఒకళ్ళు ఎరుకలోకి వచ్చి జ్ఞానోదయం పొందితే అప్పుడు ఇంకా కేంద్రం అనేదే మిగిలి ఉండదు. మనం చెప్పుకున్నాం ఏంటి అంటే నీ శరీరం లోపల ఎన్నో కేంద్రాలను నీవు ఏర్పరచుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఆ కేంద్రాలను ఏర్పరచుకుంటూ ఉన్నప్పుడు అంటే నీకున్నటువంటి ఆ శక్తి అంతా కూడా ఒక అణువు వద్దకు రావాలి. అది ఒక ఆధ్యాత్మిక అణువుగా మారాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక అణువుగా మారుతుందో అది అప్పుడు ఒక్కసారిగా విస్ఫోటనం అవుతుంది. ఆ విస్ఫోటనం అయినప్పుడు నువ్వు కేంద్రంలోకి చేరుకుంటావు. ఆ విస్ఫోటనం అయిన తర్వాత నీ శరీరం అంతా కూడా కేంద్రం కావచ్చు, లేదా అసలు కేంద్రమే లేకుండా పోవచ్చు. అంటే నీ శరీర భాగాల్లో ఎక్కడైనా కేంద్రీకృతం కావచ్చు, అసలు కేంద్రీకృతం కాకుండా కూడా నువ్వు ఉండవచ్చు అనేది మనకు తెలియచేస్తాడనమాట. ఎందుకంటే జ్ఞానోదయం పొందిన తర్వాత ఇంకా కేంద్రం అనేదే మిగిలి ఉండదు. ఆ జ్ఞానోదయం పొందిన తర్వాత ఎవరికైనా సరే ఒక్కసారి దైవత్వం వచ్చేసిందన్న తర్వాత అది 2 విధాలుగా చెప్పచ్చు అని జాకబ్ బోహం చెప్తున్నాడు అనమాట. కేంద్రం అన్ని చోట్లైనా ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండకపోవచ్చు. అందుచేత ఇది కేంద్రీకరణం అనే పదం విరుద్ధంగా కనిపిస్తుంది, కానీ ఇది మార్గము కాదు, గమ్యం కాదు, పద్ధతి ఫలితం కాదు. ఇంకొకటి ఏంటంటే పద్ధతులు విరుద్ధంగా ఉండవచ్చు, ఎవ్వరు ఏ పద్ధతినైనా అనుసరించవచ్చు. కాబట్టి మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ 112 ధ్యాన పద్ధతులు కూడా కేంద్రీకరణం అవ్వటానికి పద్ధతులు మాత్రమే. అది నువ్వు కేంద్రంలోకి చేరిపోయిన తరువాత ఎవరి అనుభూతి వాళ్ళదే. ఒకరి అనుభవంతో ఇంకొకళ్ళ అనుభవానికి జోడించాల్సినటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. ఆ చేరుకున్న తర్వాత ఎవరి స్వంత అనుభూతులు వాళ్ళకే వస్తాయి. కాబట్టి ఒక్కసారి కనుక మీరు కేంద్రీకృతం అయితే మీరు విస్ఫోటనం అవుతారు. మిమ్మల్ని మీరు పూర్తిగా ఒక్క బిందువు దగ్గరికి కూడగట్టుకోవటం కోసమే ఈ కేంద్రీకరణ ప్రక్రియలన్నీ కూడా. ఒక్కసారి మీరు ఒక్క బిందువు దగ్గరికి కూడగట్టుకుంటే గనక
ఇక ఆ బిందువు దానికదే విస్ఫోటనం అయిపోతుంది. అప్పుడు మీకు ఇంకా కేంద్రం ఉండదు. కేంద్రం ప్రతి చోట కూడా ఉండొచ్చు. కాబట్టి కేంద్రీకరణం అనేది ఆ విస్ఫోటనానికి ఒక ఉపాయం మాత్రమే. కాబట్టి కేంద్రీకరణం ఎందుకని ఒక పద్ధతి అయింది. కేంద్రీకృతం కాకపోతే మీ శక్తి వికేంద్రీకరణం అయి విస్ఫోటనం కాలేదు. అది ఎలా అంటే మనకి శరీరం అంతా కూడా అణువు 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 చొప్పున ఉంది. మన శక్తి అంతా కూడా ప్రతి ఒక్క అణువు దగ్గర కొంత 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 చొప్పున విభజింపబడి ఉంది. ఆ విభజింపబడి ఉన్నటువంటి ఆ అణువుల యొక్క సముదాయం అంతా కూడా ఒక్క కేంద్రం దగ్గరికి, అంటే ఒక్క చోటికి చేరాలి. ఆ ఒక్క చోటికి చేరినప్పుడు అది ఆధ్యాత్మిక అణువు అవుతుంది. అప్పుడు మీరు అణువు అయిన తరువాత అది కూడా దానికి సరిపడినంత శక్తి వచ్చినప్పుడు అది దానంతట అదిగా విస్ఫోటనం చెందుతుంది. దీనికి మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మీరు చూడండి, బాగా ఎండగా ఉంది. ఆ ఎండగా ఉన్నప్పుడు మనం ఒక కాగితం అంటాం కదా, పేపర్ అంటాం కదా, ఆ పేపర్ని తీసుకుని మనం ఎండలో పెట్టామనుకోండి, ఓకే 45 డిగ్రీల ఎండ కాస్తున్నప్పుడైనా సరే మీరు ఆ ఎండలో పెట్టినప్పుడు మీకు అది కాలిపోదు పేపరు. కానీ ఒక భూతద్దాన్ని తీసుకుని వచ్చి ఆ సూర్యకాంతికి ఆ భూతద్దం కింద మీరు కనుక ఆ కాగితాన్ని ఉంచినప్పుడు ఈ కాగితం ఏమవుతుంది, కాలిపోతుంది. అంటే అక్కడ ఆ శక్తి కేంద్రీకృతం అయింది అని అర్థం. ఇలా కేంద్రీకృతం అయినప్పుడు విస్ఫోటనం అవుతుంది. ఆ విస్ఫోటనం అయినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల్ని మళ్ళీ మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఆ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఆ కేంద్రీకరణం గురించి, కేంద్రం గురించి మనం తెలుసుకుని మన జీవితాల్ని మనం అత్యద్భుతంగా మలుచుకోవటానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం. ధన్యవాదాలు.